ఉన్నారు. బాగున్నానురా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రసాద్ ల్యాబ్ లో చూస్తున్నాం మిమ్మల్ని. ఇంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి మ్యామ్? సినిమాలో మంచి క్యారెక్టర్స్ రాయకపోవడం, ఇంకా మంచి క్యారెక్టర్స్ లేకపోవడమే రీజన్, అంతే, ఇంకేం లేదు. వాళ్ళు మంచి క్యారెక్టర్స్ రాస్తే డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ని వెతుకుతారు. సో మంచి ఆర్టిస్టులు వెతికినప్పుడు దాంట్లో నేను కూడా ఒక దాన్ని ఉంటాను, డెఫినెట్గా చేస్తాను. సో రైటర్స్, డైరెక్టర్స్ మళ్ళీ థింకింగ్ మారి ఇప్పుడు కూడా నీకు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ నేను చేశాను అంటే మా రైటర్స్, మా డైరెక్టర్సే కారణం. సో ఇప్పుడు వచ్చే కొత్త రైటర్స్, డైరెక్టర్స్ కూడా మంచి కథలు, మంచి సీన్స్, కామెడీ సీన్స్ రాస్తే మళ్ళీ మేము అందరం యాక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈ మూవీలో మీ క్యారెక్టర్ నైబర్ మహిళగా చూడబోతున్నాం కదా. సో లేచింది మహిళా లోకం అని అంటే ప్రతి ఒక్క మహిళకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గానే ఉంటుంది అని అనుకుంటున్నాము. సో చాలా మంది ఇండస్ట్రీ అనగానే వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ రాదు. సో మీరు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇప్పుడు అప్కమింగ్ అమ్మాయిలు ఎవరైనా ఇండస్ట్రీకి రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీలు రిజెక్ట్ చేయడం అయితే చాలా మందిని చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి, అలాంటి ఫ్యామిలీస్ కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఒక మెసేజ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ, అప్పుడు ఉన్న ఇండస్ట్రీ మైండ్ సెట్స్ వేరు టోటల్గా. సో అది పక్కన పెట్టేస్తే, ఇది వరకు న్యూస్ ఛానల్స్లో అందరూ మగ పురుషులే ఉండేవాళ్ళు. ఇప్పుడు నీలాంటి అమ్మాయిలు ఎంతమంది వచ్చారు? సో పేరెంట్స్ ఎంకరేజ్ చేయబట్టేగా న్యూస్కి వచ్చాం. సో అలాగే ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేయబట్టే మనకి 10 మంది హీరోయిన్స్ ఉన్నారు, తెలుగు హీరోయిన్స్ వస్తున్నారు, మన హీరో పిల్లలు వస్తున్నారు, ప్రొడ్యూసర్ పిల్లలు వస్తున్నారు, బయట నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ పిల్లలు వస్తున్నారు. సో ఇప్పుడు ఇండస్ట్రీ మారిపోయింది, ఎడ్యుకేటెడ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు హ్యాపీగా. నో అనేది ఎక్కడైనా ఉంది. నో మీన్స్ నో, అది చెప్పగలే ఆడపిల్ల ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అంట, ఎక్కడైనా బతికేయచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నో చెప్పడం నేర్చుకోవాలి అంతే.